హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికైతే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేషన్ కార్డు ఉన్న 21 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది. అది కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అంటోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెనుకబడిన కులాల వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాయితీతో వారికి కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. అనేక రకాల వ్యాపారాలకు, ముఖ్యంగా చదువుకుని జనరిక్ మందుల షాపు పెట్టుకునే బి ఫార్మసీ, డి ఫార్మసీ విద్యార్థులు సైతం ప్రభుత్వం ఒక తీపి కబుర్నైతే చెప్పింది. ఆ రాయితీ ఏంటి, ఆ విధి విధానాలు ఏంటి, ఒకసారి అయితే మనం చూద్దాం. ఇక ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఇచ్చే లైక్ ద్వారా మేము పెట్టే మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీసీలకు 50% రాయితీతో స్వయం ఉపాధి యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేయబోతోంది. బీసీలో ఉన్న అనేక మంది ఈ రాయితీని ఉపయోగించుకుని జీవితంలో ఎదగాలి అన్న విధానంతో ప్రభుత్వం ఈ విధంగా ముందుకైతే వెళుతోంది. ముఖ్యంగా జనరిక్ మెడిసిన్ అంటే ఆ దుకాణానికి 8 లక్షలు పెట్టుబడి అయితే 4 లక్షల రాయితీ ప్రభుత్వం అందిస్తుంది. అందుకు సంబంధించి బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ముందుకు రావాలి. ఇక ఇప్పటికే మందుల షాపు ఉన్నవాళ్ళు ఈ పథకానికి అనర్హులుగా తెలుస్తోంది. అదేవిధంగా గొర్రెలు, మేకలు పెంపకాలు, మినీ డైరీ ఫామ్లో ఇలా వారి ఆలోచనలకు తగ్గట్లుగా వ్యాపారం వెనుకబడిన వారు చేసుకున్నట్లయితే ప్రభుత్వం రాయితీతో ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిసింది. అలాగే ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. చూశారు కదా, ఏదైతే ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా దీనికి సంబంధించి జనరిక్ మందుల షాపు విషయమై 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో 4 లక్షల వరకు సబ్సిడీ అయితే ఇవ్వబోతుంది. అంతేకాకుండా గొర్రెలు, మేకలు ఇలాంటి జంతువులు పెంచే విధి విధానం ద్వారా వారికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వారికి కూడా సబ్సిడీ రూపంలో అయితే రుణాలు అయితే అందజేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి మొదలు కాబోతున్నట్లుగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. మరిన్ని ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మేము పెట్టే మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో వెంటనే రీచ్ అవుతాయి. అదేవిధంగా 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల లోపు వయసు గలవారు, ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు కలవారు ఈ సబ్సిడీలకైతే అర్హులని తెలిపింది. ఇది ముఖ్యంగా గమనించుకోండి. ఏజ్ లిమిట్ అయితే ఈ విధంగా ఉంది. 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంతేకాకుండా ఇక గత ప్రభుత్వం మాదిరిగా కార్పొరేషన్లు కాకుండా వెనుకబడిన తరగతుల వారు చేస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్న వారందరికీ సంబంధించి ప్రభుత్వం తరపున ఈ విధంగా ప్రోత్సాహం అయితే అందిస్తున్నారు. అలాగే వారు జీవితంలో ముందుకు వెళ్లాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కార్పొరేషన్ అలాగే బీసీ అధికారులను జిల్లా కేంద్రాల్లో అయితే ఇక అడిగి తెలుసుకోవచ్చు అన్నట్లు మనకి అప్డేట్ వివరిస్తుంది. ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి సంబంధించి అలాగే వెనుకబడిన తరగతుల వారందరికీ సంబంధించి ఈ విధంగా అయితే ప్రత్యేకంగా రుణాలను అయితే జారీ చేస్తుంది. అవి కూడా సబ్సిడీ రుణాలను అయితే మంజూరు చేస్తుంది. దీనికి సంబంధించి అప్లికేషన్లను అయితే ఆన్లైన్ ప్రాసెస్లో ఈ రోజు నుంచే మనకి మొదలైనది చేపట్టింది. అంతేకాకుండా ఈ నెల 16 వరకు అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ స్వీకరణ అయితే జరుగుతున్నట్లుగా మనకి అప్డేట్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే దీనికి సంబంధించి ఎలిజిబుల్ అనుకుని ఇంట్రెస్ట్ ఉండి సర్టిఫికెట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నవాళ్ళు, అలాగే ఏజ్ లిమిట్ చూశారు కదా, 21 సంవత్సరం నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాబట్టి వీరందరూ అప్లికబుల్. కాబట్టి తప్పకుండా ఈ సదుపాయం కావాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకుని ప్రాఫిట్ పొందండి. ఓకే, మరిన్ని ఇలాంటి మెయిన్ అప్డేట్స్ పొందాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చెబితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని మోటివేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.